హాయ్ యూఎస్, వెల్కమ్ టు మణిమంతన్ టీవీ. మనతో సి హనుమాన్లు గారు ఉన్నారు. ఇవాళ టాపిక్ వచ్చేసి ఫైనాన్షియల్ ప్లానింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇది ఎన్నిసార్లు చెప్పినా కూడా 100% జనాలకు కావాల్సిందే. సో ఇప్పుడు సార్ నార్మల్గా వై మనీ ఈజ్ ఇంపార్టెంట్ అని ఒక టాపిక్ నడుస్తుంది సార్. అంటే ప్రతి ఒక్కరికి పైసలు అవసరమే. యాజ్ అ సిఏగా లేదా మీ సీనియర్గా మీరు చెప్పాల్సిన సూచన. మన శరీరానికి రక్తం ఎంత ఇంపార్టెంటో మన జీవితానికి డబ్బు అంతే ముఖ్యం. డబ్బు లేకుండా మనం ఎన్ని రోజులు బతకగలుగుతామో ఆలోచించాము. డబ్బు అవసరం లేకుండా ఎంతకాలం ఉండగలుగుతాం మనం. అంటే సపోజ్ ఇవాళ కొని పెట్టుకున్నాము, రేపు అవసరం లేదన్న కాదు. ఇవాళ కొనడానికి డబ్బు అవసరమే కదా. కాబట్టి ఎవ్రీడే మనం ఉన్నంత కాలము, బతుకున్నంత కాలము డబ్బుతో అవసరం ఉంటుంది. జాగ్రత్త వాడుకోవాల్సిన అవసరం ఉంది. వే టు రెస్పెక్ట్ మనీ. మన ఉన్న డబ్బుని గౌరవించాలి. గౌరవిస్తే మనం బాధ్యతాయుతంగా దాన్ని వాడుకుంటాం. లేకపోతే బాధ్యతారహితంగా ఖర్చు పెట్టేస్తున్నాం. అది మోస్ట్ ఇంపార్టెంట్. మన దగ్గర ఏది తక్కువగా ఉంటే దాన్ని జాగ్రత్త వాడుకుంటాం. మనం డబ్బు ఎప్పుడు తక్కువగా ఉన్నట్టు అనిపించాలి మనకు. ఎంత ఉన్నా కానీ ఇంకా ఇంకా ఎక్కువ సంపాదించాలి, కష్టపడాలి, ఎక్కువ కూడబెట్టాలనే ఆలోచన ఉండాలి తప్ప చాలే ఈ ఖర్చు పెట్టేసుకుందామనే ఆలోచన ఉండకూడదు. అప్పుడే మనకు దానిపైన గౌరవం పెరుగుతుంటుంది. చూడండి, చాలామంది ధనవంతులు కూడా వాళ్ళు ఎప్పుడు అశ్రద్ధ చేయరు. ఎక్కడ కూడా ఉన్నా కానీ ఎంత కోట్ల ఆస్తులు ఉన్నా, కోట్ల పెట్టుబడులు ఉన్నా కానీ, కోట్ల కొద్ది బంగారం డబ్బులు ఉన్నా కానీ మళ్ళీ ఇంకా ప్రయత్నం చేస్తుంటారు మొబిలైజ్ చేయడానికి. అంటే ప్రతి వ్యక్తి కూడా డబ్బుకు అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. బాధ్యతంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా సంపాదించాలి. అంతే బాధ్యతాయుతంగా ఖర్చు పెట్టాలి. అంతే బాధ్యతంగా పొదుపు చేయాలి. అంతే బాధ్యతంగా పెట్టుబడి పెట్టాలి. కాబట్టి డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము అశ్రద్ధ చేయకూడదు. మన ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయనట్టే ఆర్థిక విషయాన్ని కూడా అశ్రద్ధ చేయకూడదు. మనీని కూడా ఎప్పటికీ కూడా మనం గౌరవించాలి, అశ్రద్ధ చేయకూడదు. ఎందుకోసమే మనం దాన్ని కంపల్సరీ లేకపోతే బతకలేము. కాబట్టి డబ్బులు అయితే బతకలేము. కాబట్టి అశ్రద్ధ చేయకూడదు. అది ఫస్ట్ కండిషన్ అన్నమాట. సార్, అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలంటే బేసిక్గా చాలామంది ఇప్పుడు బీటెక్ చేసి వెంటనే వచ్చిన వాళ్ళు ఇప్పుడంటే కొంచెం ఎడ్యుకేటెడ్ మంచిగా ఉన్నారు కాబట్టి ప్లానింగ్ కానీ చేసుకుంటున్నారు సార్. సో అంటే అసలు ప్లానింగ్ తెలియని వాళ్ళకి ఎలా చేసుకోవాలి సార్? ప్లానింగ్ అవసరం ఎప్పుడు పడుతుంది? షార్టేజ్ అయినప్పుడు ప్లానింగ్ అవసరం ఉంటుంది. అవును. షార్టేజ్ ఎప్పుడు ఉంటుంది అంటే అనుకున్న దానికి తక్కువ ఉన్నప్పుడు షార్టేజ్. సపోజ్ మీకు 10,000 అవసరం ఉంది, 15,000 అవసరం ఉంది అనుకోండి, ప్లానింగ్ అవసరం లేదు ఇక. అదే మీకు 25,000 అవసరం ఉంది, 15,000 ఉందనుకోండి, ఏది ముందు పెట్టాలి, ఏది తర్వాత పెట్టాలి, ఏది పోస్ట్పోన్ చేయొచ్చు, ఎప్పుడు దేన్ని తగ్గించవచ్చు అని ఆలోచన వస్తుంది. అంటే మన లక్ష్యం ఎప్పుడు కూడా బడ్జెట్ ప్లానింగ్ దాన్ని అంటారు. మన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్స్ కూడా ఖర్చులు ఎక్కువ ఉంటాయి, ఆదాయం తక్కువగా ఉంటుంది. ఆ ఖర్చులు అందుకునే విధంగా ఆదాయం తయారు చేస్తారనమాట. ఓకే. మన పర్సనల్ కూడా ఏం చేయాలంటే ఒక లక్ష్యం ఫిక్స్ చేసుకోవాలి. నేను నాకు సపోజ్ 15,000 వస్తుంది, 25,000 వస్తుంది, 5,000 పొదుపు చేస్తాను ఖచ్చితంగా, లక్ష్యం అన్నమాట. 20,000తో ఎలా తీసుకుంటాను అంటే 5,000 పొదుపు అవుతుందా కాదా వేరే విషయం. ఫస్ట్ ముందు సేవ్ ఫస్ట్, స్పెండ్ నెక్స్ట్. అప్పుడు అట్లయితే ఏమవుతుందంటే పక్కకు వెళ్ళిపోతుంటే 20,000తో ఖర్చు పెట్టుకుంటారు. సపోజ్ అవసరం పడితే ఎప్పుడు 18,000 కావచ్చు, 21,000 కావచ్చు, అప్పుడు 1,000 ఖర్చు పెట్టుకోవచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా మన లక్ష్యము, మన యొక్క టార్గెట్ అనేది మన దగ్గర ఉన్న వనరుల కంటే ఎక్కువ ఉన్నప్పుడే మన లక్ష్యం, మనకు అనుకున్న వనరుల కంటే మన దగ్గర ఉన్న వాటికంటే ఎక్కువ, డబ్బు కంటే ఎక్కువ ఉన్నప్పుడు ప్లానింగ్ ఇవన్నీ అవసరం వస్తుంది. కాబట్టి మన లక్ష్యాన్ని పెంచుకుంటూ పోవాలి. ఓకే. సపోజ్ ఇవాళ మనకు ₹1,00,000 వచ్చింది, మన లక్ష్యం ఏముండాలి? 1,50,000 ఎలా చేయాలి? 1,50,000 చేరుకున్నాం అనుకోండి, 2,00,000 ఎలా చేయాలి? 2,00,000 చేరుకున్నాం అనుకోండి, 5,00,000 ఎట్లా చేయాలి? ఇలా ప్లాన్ చేసినప్పుడు మీకు ఎప్పుడు కూడా బాధ్యత, భద్రత, తర్వాత క్రమశిక్షణ ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. లేదు నాకు అనుకున్నాను, ఇంతకుముందు 25 వస్తుండే, ఇప్పుడు 20-30 వస్తుంది, నాకు అవసరం లేదనుకుంటే అది అలాంటిది ఏమో వస్తుంది, సమస్య లేదు కదా. అలాంటి వాళ్ళకి ఏముండదు. 175 మంది అలాంటి వాళ్ళే ఉంటారు. నాకు వచ్చింది ఇవ్వాలనుకున్నా చాలు, రేపటికి ఏముంది చూసుకుందాంలే
ఈ నెలకు అవసరమైంది వచ్చేసింది, నెక్స్ట్ మంత్ చూసుకుందాంలే అనే వాళ్ళు ఉంటారు. ఆ 25 మంది 25 మంది ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ 75 మంది నడిపిస్తారట ముందుకి. ఓకే. అంటే ఒక లక్ష్యం ఉంటుంది వాళ్ళకి, సాధించాలి, ఇది ఈ ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి, ఇంత పెట్టుబడి సాధించాలి, ఇంత ఆదాయం సాధించాలి, పొదుపు సాధించాలి, లేకపోతే ఇంత మనకు డిపాజిట్లు ఉండాలి, ఇంత ఇది ఉండాలని చెప్పి ఆలోచించారు. వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని నడిపిస్తారు. వాళ్ళు 5%, 10%, 20% ఉండొచ్చు. కుటుంబాల్లో తండ్రి కావచ్చు, వ్యాపారం చేసి అన్నదాన్ని సంపాదించే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాబట్టి ఇలాంటి వాళ్ళని వాళ్ళ లక్ష్యాన్ని పెంచుకుంటూ పోవాలి, ఆగిపోకూడదు. లక్ష్యాన్ని పెంచుకుంటూ పోయినా కొద్దీ మీకు అప్పుడు తక్కబడ్డప్పుడు దాన్ని జాగ్రత్తగా ఎలా వాడుకోవాలి, ఎలా ప్లానింగ్ చేసుకోవాలని అవసరం ఉంది. కాబట్టి ప్లానింగ్ ఎప్పుడు అవసరం పడుతుంది అంటే అనుకున్న దానికంటే తక్కువ ఉన్నప్పుడు ప్లానింగ్ పడుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఆ లక్ష్యాన్ని పెంచుకుంటూ పోవాలి. సార్ ఇప్పుడు ప్రతి ఒక్క అంటే దాన్ని చాలామంది ఏమంటారంటే ఎప్పటికైనా ఇది దాన్ని ఏమంటారంటే ఓవర్ ఎక్స్పెక్టేషను, లేకపోతే అత్యాశ అంటారు. అత్యాశ ఉండొచ్చు, దురాశ ఉండకూడదు. ఇప్పటికి నేను బాగుపడాలని కోరుకోవడం తప్పేం కాదు, కానీ ఎదుటి వాళ్ళని చెడగొట్టి నేను బాగుపడాలని కూడా తప్పు. బాగుపడడం తప్పేం కాదు, కోరుకోవచ్చు. మనం ఇంకా బాగుండాలని ఇంకా బాగుండాలని కోరుకోవచ్చు, తప్పేం కాదు. ఎదుటి వాళ్ళు సహాయం చేయాలని కోరుకోవచ్చు, కానీ ఎదుటి వాళ్ళు నష్టపోవాలని కోరుకోవచ్చు. అది మాత్రం కరెక్ట్. కాబట్టి దీన్ని డిఫరెన్స్ ఆలోచిస్తే మనకు అన్నీ ప్లానింగ్ వస్తుంది, జాగ్రత్తలు వస్తాయి, బాధ్యత వస్తుంది, క్రమశిక్షణ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. కానీ మన లక్ష్యాన్ని పెంచుకుంటూ పోవాలి. మన ఎగ్జామ్ ఉంటే ఏం చేస్తాం, సంవత్సరం వారం 15 రోజులు 3 నెలలు చదువుతూనే ఉంటాం. అదే ముందు చదువుకుంటే ఎగ్జామ్ కష్టపడే అవసరం లేదు. ఎగ్జామ్ అదే ఉంది, ఎగ్జామ్ మారలేదు. ఇది కూడా అంతే, మన లక్ష్యం ఫిక్స్ చేసుకున్న కొద్దీ పెంచుకుంటూ పోవాలి లక్ష్యాన్ని, అంతే, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది.